అమ్మా ఉమ్. ఆ, నేను ఇంతే అని ఒక సినిమా వచ్చింది రవితేజది ఎప్పుడో. నేను ఇంతే. ఆ ఆయన ఎప్పుడు అంతే స్పెషల్. ఆ సినిమా థియేటర్ లో సరిగ్గా ఆడినా ఆడకపోయినా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఇండస్ట్రీ మొత్తంలో కృష్ణానగరే మామ అందరు హల్లెటూర్లు. అవును అంటే ఇండస్ట్రీ బేస్డ్ సినిమా, ఇండస్ట్రీలో అందరికీ అభిమాన హీరో రవితేజ గారు. అవునండి. వెంకీ సినిమాలో ఆయన కామెడీని ఈ రోజు వరకు కూడా ఎవరు ఎక్కడ ఇలా ఉన్నా ఆ ట్రైన్ కామెడీ ఎతికి ఎతికి చూస్తా ఉంటారు. అవును అంటే ఎందుకు ఇంత చెప్తున్నా అంటే రవితేజ గారి సినిమాలు ఆ, హిట్ టు ఫ్లాప్ అనే సంబంధం ఉండదు. ఉండదు. ఆయనకి రిపీటెడ్ ఆ, ఆడియన్స్ అవును. ఎప్పుడూ ఉంటారు ఫ్యామిలీ ఇష్టంగా. ఆడియన్స్ అండ్ ఆయనలో ఉండే హ్యూమర్ చూడాలని, అవును. బాగుంటే ఎందుకు బాగుందని, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని కూడా చూస్తారు. ముఖ్యంగా డాన్సులు కూడా చాలా అద్భుతంగా Yes. చేస్తాడని పేరు ఆయనకి. అట్లా ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఓహో. ఈయనకి ఒక భర్తకి ఒక డౌట్ వచ్చింది. ఆ, ఎవరిని అడిగితే తీరుద్ది అంటే నాలాంటి ఇంకొంతమంది సీనియర్ భర్తలను అడుగుదాం. ఓ పెద్ద సీనియర్ భర్త 60-70 ఏళ్ల భర్తని, ఆ, ఓ మోస్తారు 40-50 వయసున్న భర్తని, ఉమ్, ఒక మోస్తారు 25-30-35 ఉన్న భర్తల్ని అడుగుతాడు. ఉమ్. వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పలేకపోయారు. మరి ఇంతకైనా ప్రాబ్లం తీరిందా లేదా అనేది సినిమా సారాంశం. సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఆయన అభిమానులే కాదు, సినిమా లవర్స్ అంటే సినిమాలు చూడడం ఇష్టంగా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చూసే ఆస్కారం ఎంతైనా ఉంది. ఎందుకంటే టైటిల్ ని చూసి సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే తమ అభిమాన హీరో అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. అలా వెళ్ళే అభిమానులు కొంత శాతం ఉంటారు. ఎలా చూసినా కూడా ఆ సినిమాకి విజయం తథ్యం అని మనం అనుకోవచ్చు. రవితేజ గారు ఆ, మాస్ మహారాజా అనే పేరుని నిలబెట్టుకోవడానికి ఈ సినిమా మరొక సినిమాగా మనం భావించవచ్చు. సో ప్రేక్షక మహాశయులకు పండగ పండగే. అంతేనా? సంక్రాంతి. సంక్రాంతి అయినా కూడా సంక్రాంతే. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ సంక్రాంతిలో ఫీల్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన సినిమాలో ఉండవలసినవన్నీ సమపాళ్లలో తూకంలో వేసి ఆ దర్శకుడు ఆ చిత్రాన్ని రూపొందిస్తారు కాబట్టి డెఫినెట్ గా ఆ, రవితేజ గారికి ఈ సంవత్సరం ఆ, మొట్టమొదటి శుభారంభం. హిట్ మూవీగా చెప్పుకోవచ్చు ఈ సినిమా.